ఇక అప్డేట్ చూస్తే జూబ్లీ హిల్స్ సీఐ శ్రీనివాసులు రెడ్డిపై వేటు పడింది. ఆయనను సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళని లైంగికంగా వాడుకున్నట్లు నిర్ధారణ కావడంతో ఈ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. అలాగే మహిళ వీడియోలు అడ్డం పెట్టుకుని డబ్బులు లాగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే వీఆర్లో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ను తాజాగా సస్పెండ్ చేశారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. హైదరాబాద్ జూబ్లీ శ్రీనివాసులు రెడ్డి సస్పెన్షన్ వేట్ అయితే పడింది. ముఖ్యంగా హైదరాబాద్ జూబ్లీ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న శ్రీనివాసులు రెడ్డిని సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సిబి ఆనంద్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఏదైతే ఉత్తర్వులు అయితే జారీ చేశారు. అదే ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఒక మహిళను నమ్మబలికి ఆమెతో అనుచిత సంబంధం పెట్టుకున్నట్లు కూడా విచారణలో నిర్ధారైనట్లయితే తెలిసింది. మహిళకు సంబంధించిన వీడియోలను అడ్డం పెట్టుకుని డబ్బులు వసూలు చేసినట్లు కూడా పోలీసులు అయితే గుర్తించారు. అయితే కొన్ని రోజుల పాటు ఇన్స్పెక్టర్ బాధిత మహిళ ఒకే ఇంట్లో కలిసి ఉన్నట్లు కూడా విచారణలో వెల్లడైనట్లయితే తెలుస్తుంది. అనంతరం మహిళను వదిలించుకునేందుకు శ్రీనివాసులు రెడ్డి వివిధ ప్రయత్నాలు చేసినట్లు కూడా ఆరోపణలు అవుతున్నాయి. ఈ ఆరోపణలపై అంతర్గత విచారణ అనంతరం ఆయనపై శాఖపరమైన చర్యగా సస్పెన్షన్ విధిస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అయితే ముఖ్యంగా 2 నెలల క్రితం ఏదైతే ఒక మహిళ తన భర్తతోని ఏదైతే విభేదాలు వచ్చి పోలీస్ స్టేషన్ వచ్చిన సమయంలోనే సిఐ ఆమెకి మంచి మాటలు చెప్పి ఆమెను అయితే లోపరుచుకున్నట్లయితే ఆమె అయితే పేర్కొన్నది. అయితే ఆ తర్వాత 2 ఏళ్ల పాటు ఆమెతో సహజీవనం చేశారు. అయితే ప్రెగ్నెన్సీ వచ్చిన సమయంలో కూడా బలవంతంగా అబార్షన్ కూడా చేయించడం జరిగింది. ఆ తర్వాత ఆమె దగ్గర నుంచి ప్రైవేట్ వీడియోలు చూపిస్తూ కూడా సుమారు 2 కోట్ల వరకు కూడా డబ్బులు వసూలు చేసినట్లు కూడా ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఆ మహిళ కూడా ఇటు డీజీపీకి ఫిర్యాదు చేయడంతో కూడా ఈ కేసులని అంతర్గత విచారణ అయితే కొనసాగింది. ఆ మహిళ కూడా చాలా మటుకు ఆమె దగ్గర ఉన్న ఎవిడెన్స్ అంటే సహజీవనం చేసిన సమయంలో కావచ్చు, లేదంటే ఇటు డబ్బులు పంపించిన స్క్రీన్ షాట్లు కావచ్చు, అలాగే అబార్షన్ చేయించిన డాక్యుమెంట్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఇటు డీజీపీకి ఫిర్యాదు చేసినప్పుడు సమర్పించడంతో కూడా వాటిపై పూర్తిగా విచారణ అయితే చేపట్టారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ కమిషనర్ కూడా ఏదైతే జూబ్లీ సిఐ శ్రీనివాసులు రెడ్డిని కూడా సస్పెండ్ చేస్తూ కూడా ఉత్తర్వులు అయితే జారీ చేశారు. అయితే గతంలోనే అదే జూబ్లీ సిఐ పోస్ట్ కూడా 25 లక్షల నుంచి 30 లక్షల వరకు కూడా ఖర్చు పెట్టుకుని ఆ పోస్ట్ లోకి వచ్చినట్లు కూడా ఆయనపై అభ్యంతరాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఈ విషయానికి సంబంధించి కూడా గతంలో ఇదే మహిళ ఏసీబీకి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఏసీబీ అధికారులు పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు తాజాగా డీజీపీకి ఫిర్యాదు చేసిన సమయంలో కూడా ఇదే విషయం కూడా దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం అతనిపై విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతం సస్పెన్స్ అయితే అవడం జరిగింది. రైట్ కుమార్, థ్యాంక్ యూ.